బంగారం పెడితే బంగారం అసంటి భూమి సార్. ఆ భూమి పోతే మేము బతకలేం. మా ఆడపిల్లల బతుకులు రోడ్డు మీదకి రాకుండా సార్ మీకు అందరికి దయచేసి మీరు అండగుంటే మేము ధైర్యంగా ఉంటాము. ఆడపిల్లలమంతా కట్టుగట్టి ముంగటికి వస్తాం సార్. ఈ భూములు పోతే మా రోడ్డు పాలవుతుంది సార్. మా పిల్లలకు చదివించుకుంటున్నాము, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. దాని మీద ఎంతో మా చెమట దారబోసి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము దీనికన్నా ఎక్కడి నుంచి ఏం లేదు సార్. ఏడుపులు వస్తున్నాయి సార్. 2 నెలలు అవుతున్నాయి సార్. అన్నం లేదు సార్. ఇక భూములు పోతున్నాయి అన్న విషయం తెలిసింది సార్. అన్నం లేదు సార్. మాకు ఏం మేలుకైతే అదే ఎత్తుకొస్తున్నా సార్. ఎట్లా బతకాలి? మా పిల్లలకు ఎట్లా చదివిపియాలి? ఎంత చదివిపిస్తే వినే ఏదో ఎట్లా వ్యవసాయం రాక మా పిల్లలు ఫైనాన్స్ తెచ్చుకొని ట్రాక్టర్లు కొట్టుకొని ట్రాక్టర్లు నడిపించుకొని బతుకుతున్నాం సార్. రైతుల కష్టం అంటే తెలుస్తలేదా సీఎం గారికి? ఈ రైతుల బాధ అంటే తెలుస్తలేదా? మరి రైతులు పెద్దగా చేస్తే సీఎం కాలేరా? మా కుతిక మీద కాలు పెట్టడానికి పొద్దు ఓటేసిండ్రంటే కుతిక మీద కాలు పెట్టడానికి మీరు గెలిచిండ్రా? మా రైతుల కష్టం మీకు తెలుస్తలేదా? మా రైతులకు బాధ ఎంత అవుతుందో మీకు తెలుస్తలేదా? మా రైతులది ఎంత అన్నాలం బతుకు చేయకుండా మా రైతులకు రోడ్డు మీదకి తేకుండా మా అడవులకు రోడ్డు మీదకి తేకుండా ఎంతో బాధపడి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము ఎంతో అన్నాకం చదివిపించుకుంటున్నాం సార్. మా పిల్లలకు జాబులు లేవు సార్, ఏం లేవు. మా పుంటికూర కుటుంబం అంటే మా తాతలు గణించిన భూమి ఒక 100 ఎకరాలు సారు. మా 100 ఎకరాలు మా మామలు 5 మంది సార్. మా మామల కడుపులో మేము 5 మందిని సార్. ఒక్కరు, 2, 4 ఎంతో మంది ఉన్నంత కుటుంబం పెరుగుతున్నారు సార్. ఈ భూమి పెరుగుతలేదు. మా కుటుంబాలు పెరుగుతున్నాయి. 2 ఎకరాలు లాస్ట్కి వస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చింది సార్. ఆ బంగారం అసంటి భూమి మా పిల్లలకు బతికించుకుంటున్నాం మేము. ఆ భూమి మీద ఆ 2 ఎకరాల మీదనే జీవనార్థం బతుకుతున్నాం సార్. ఆ భూమికి చూసే మా బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంటదని మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. ఈ సీయాలు తల్లిదండ్రులు పుట్టలేరా? తల్లిపాలు తాగలేరా? ఈ సీయాలు మేము చేస్తున్న సీయాలేరు సార్. మీరు ఇప్పుడు ఈ సీఎం వచ్చి మా గుత్తి మీద కాలు పెట్టిండంటే కరెక్ట్ కాదు. ఏదో మా పిల్లలకు జాబులు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఏదో మాకు షవుల కల్లిబొల్లి మాటలు చెప్పి మాకు పోసి నువ్వు గెలిచినావంటే ఇది తెచ్చినావంటే అడ్డమైన కంపెనీ తెచ్చి మాకు వేస్తామంటే కరెక్ట్ కాదు సార్. ఇప్పటికైనా గానీ ఏ సీఎం వచ్చినా కానీ ఆ కంపెనీ మాకొద్దు. మాకు ఏమొస్తుంది సార్? ఆ కంపెనీలో ఏం రాదు. 9 గంటలకు పోయి 6 గంటల దాకా మేము పని చేసుకొని బతికెట్టాం సార్. తెల్లరంగానే మా పంటలు ఏమైతున్నాయి, ఏం వండియాలి, ఎట్లా వండియాలి ఇదే ఉంటది మా ధ్యానాలలో. కరెక్ట్ గా మరొకటి ఉండదు సార్. మాకు ఏం తెలియదు సార్. పంటల విషయమే తెలుస్తుంది. ఇప్పుడు వర్షం పడి పత్తులు పోయినాయి అంటే ఎంతో బాధగా ఉన్నది సారు. ఈ భూముల మధ్య మా బాధకు లేనది. మేము ఏ రోడ్డు మీద ఉండాలి, మేము ఎక్కడ పోవాలి? మీ సీఎంలకు దయచేసి చెప్తున్నా, ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తుండవచ్చు. ఈ కంపెనీ అన్నది జన్మానికి మా భూమికి మా శివారికి వద్దు, ఈ రాష్ట్రానికే వద్దు. ఈ భారతదేశం భూములంటే బంగారాసుంటి భూములు సార్. ఆ యొక్క పంట పండించి మీరు అందిస్తున్నాం సార్. మేము ఈ రైతుల బాధ అర్థం చేసుకొని మీ సీఎంలు కావాలి. థ్యాంక్ యూ అమ్మా. పెద్దమ్మని రమ్మని ఆన్నే కూర్చొని మాట్లాడు. నాకు బరలే. అందరికి నమస్తే సార్. మనం చూడు సార్, తెల్లందాక నిద్రపోనట్లా మేము కష్టం చూసి మా భూమిలో వచ్చి కష్టం చేసి 6 గంటల పోయి 8 గంటల రాత్రి 8 గంటలకు వస్తాం సార్. ఇంత ఇసుంటి భూమి తీసుకుంటే ఏం చేయలేదు సార్. కష్టం చేసినాక తీసుకొని ఏ రోడ్డుకు పోవాలి, ఎక్కడ పోవాలి సార్? ఇష్టం చేస్తే మన తెల్లందాకా నిద్రకు వస్తాలే, రన్నం పోకొస్తాలు మొత్తం మంది అడుచుకుంటున్నాం సార్. ఏం చేయాలి? నమస్తే. నమస్తే సార్ అందరికి. నమస్కారం సార్. మా కొడుకులు 3 సార్. చదివినారు, ఇంట్లోనే ఉన్నారు సార్. చేనులోనే పని చేస్తున్నారు. ఇక అంతా చేను పోతున్నా అంటే మాకు చాలా కష్టం అవుతున్నాం సార్. అట్లనే బతుకుతాము, అట్లనే చేస్తాం పని. ఈ కొడుకులకి ఎక్కడ తోలేయాలి, మేము ఎక్కడ పోవాలి, మాకెట్లా నడుపుతారు ఎవడు సార్. చాలా కష్టం అవుతుంది. పర్ణ కంపెనీనే వద్దు సార్ మాకు. सबको सलाम अलैकुम साहब. सबको सलाम अलैकुम, छोटे बड़े को सबको. हमारे को 4 एकड़ जमीन है साहब. हर 4 एकड़ जमीन है, 4 बेटे हैं और अभी तक हम उसमें का कुछ नहीं खाए. 4 बोरा डाली, 2 बोरा चल रही, 2-3 बोरा फेल है, 1 बौड़ी खोदी और 2-3 लाख की मट्ठी छोली. और हम इसमें पिका रही क्या, खा रही क्या? हम ना मजरी मेहनत को कोई बुलाते नहीं, हमें का मजरी मेहनत करे नहीं. और हमारे बच्चा का हमारा जीना पलना उसमें 6 साल.
और हमारे को कंपनी न को, हमारे को तुम्हारी कंपनी का हमारे खेत बेचने का लेने का न को, तुम पैसा देने का भी न को सार हमारे को। हमारा बचना उसमें है, जीना उसमें है, चिक्कड़ खाना मट्ठी खाना हमारा बचना उसमें है सार। कंपनी से न को हमारे एरिया को कंपनी से न को सार। నమస్తే. హలో, నా పేరు హనుమంతు. మా నాయనోళ్ళకు 5 ఎకరాల భూమి ఇచ్చారు, గవర్నమెంట్ భూమి సార్. ఆ భూమిలో నేనేం చేసినంటే రూపాయి కూలి ఉండంగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బాయి కొట్టుకున్నా సార్. అలా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డా సార్. నేను చెప్తున్నా, నాకు పానం కలకల అంటున్నది. ఆ పొద్దు ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే అలా పైస వేయకుంటే ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకు ఎంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చింది సార్. అన్నం తిందామంటే తినని పోకొచ్చింది. ఏం చేయాలి సార్? 2 కొడుకులకు అదే భూమి మీద లగ్నం చేసిన, బిడ్డకు లగ్నం చేసిన 8 మంది మన్మరాళ్ళు ఉన్నారు. దాని మీదనే బతుకుతున్నాం సార్. ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు ఎంతో కష్టమవుతున్నది. మా భూమి మాకే ఉండాలి, మా భూమి తల్లి మాకే ఉండాలని నేను కోరుతున్నాను సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే లేదొక్క బోందు నింపిండు, మందికి బోందు నింపిండు. మేము వేసిన రొట్టె తునకతోటి బతికినోడు మా కుక్క మాకే అరుస్తున్నది. ఇప్పుడు దానికి ఎట్లా చంపాలి? ఇప్పుడు మాత ఉన్నది సార్, దానికి ఇసం పెట్టేది మాత ఉన్నది. ఇప్పుడు దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్. ఇసం పెట్టి యాత్రిగా నన్ను చంపుతాము. ఆ కుక్కకు మాకు ఏదో ఒక బోందు నింపిండు, ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తే బోందు నింపిండు. మేము రొట్టె తునక వేసిన మా రొట్టె తునక తిన్న కుక్క మాకే గరుస్తున్నది. ఆ కుక్కకు ఎట్లా ఇష్టం పెట్టి చంపాలి మా దగ్గర ఉన్నది సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు భూములు ఇవ్వమంటున్నారు అంతే కదా? ఇక అంతే సార్, మా భూమి మాకు ఉండాలి. వచ్చిన ప్రజలకు అందరికీ నమస్తే సార్. ఈడ కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కోపం పడవద్దు. మా భూమి పోతున్నది, మాకు కోపం లేదు. నేను ఒక్కటి చెప్తున్నా, నా కడుపు మండి నేను అంటున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా. ఓకే, మాట్లాడతావా? ఏం పేరు? మాణిక్. గ్రామ పెద్దలకు చిన్న పెద్దలకు దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చిన్న పెద్దలకు, వడ్డీ గ్రామస్తులకు, డప్పూర్ గ్రామస్తులకు, మలి గ్రామస్తులకు, ఇక్కడ పెద్ద మనుషులకు, చిన్న మనుషులకు నా యొక్క వందనాలు. మాకు ఉండడానికి 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ 2 ఎకరాలు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మొట్టమొదటిగా దీపే మారుస్తుందంటే రేవంత్ రెడ్డి 6 నెలల్లో దీపే మారిపోతాడు. 2 ఎకరాలు నాకున్నదంటే ఆ 2 ఎకరాలు కూడా దీపం మలిపేస్తున్నాడు. మీకు చదువుకున్న పిల్లలకు 10 వేలు వేస్తుండే. మా కొడుకులు 3 హైటెక్ బీటెక్ చేసిండ్రు. వాళ్ళు ఇప్పుడు 6 నెలల నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు 10 వేలు వస్తుండే స్కూల్లో. చదివిన వాళ్ళకు తెలుసు, నేను చదవలేదు, నాకు తెలియదు. చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు 10 వేలు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు రూపాయి బిల్లు ఇస్తలేడు. 6 నెలల నుంచి మా కొడుకులకు 10 వేలు వస్తుండే. ఇప్పుడు 1 రూపాయి కూడా వస్తలేదు. అది పోయినా సరే మా
నాయనోళ్లకు 1 ఎకరం భూమి మేము ఎంతో కష్టపడి 2 ఎకరాలు కొన్నాం. దాంట్లో ఉన్నదాన్ని కూడా మొత్తం దీపం మారుస్తున్నాడంటే ఇది న్యాయం కాదు సార్. చిన్న పెద్దలు దీనికి న్యాయం చేయండి సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకొక రైతు ఎవరన్నా ఒక్కరిని మాట్లాడమని. ఎవరన్నా ఒక రైతు. సార్లకు అందరికీ నమస్కారం. నేను డప్పూరు గ్రామ ఒక రైతు, ఒక పుదీనా సాగు చేసి బతికే రైతున్నా. నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. ఒక రాత్రి 3 గంటల రాత్రికి లేచి ఒక నారాయణకేడుకు 2-3 పోటీలు బండి మీద సైకిల్ మీద కట్టుకొని అక్కడ పోయి 4 గంటల రాత్రికి అక్కడ మేము తరకారీ అమ్ముకొని ఇక్కడ మేము బతుకుతున్నాం. మాది బంగారాసొంటి భూమి, అది తీసుకోకూడదని మేము మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సారు ఏం చేస్తున్నాడంటే మా ఊరి మీదనే పగబట్టిండు, మా డప్పూరు మీదనే పగబట్టిండు. ఎప్పుడెప్పుడు ఈ ఊరు వాళ్ళకి తినేతామని చెప్పి. అది మంచిది కాదు సారు. మా ఊర్లో మంచి బంగారసోని భూమి ఉన్నది. ఇక్కడ సార్ గారు మా భూమికి వచ్చి చూసిండు, ఇప్పుడే మా చేనుకి వచ్చి మా చేను చూసిండు, అక్కడ మా పుదీనా సాగు చూసిండు. దాని గురించి మేము వద్దని తెలియజేస్తున్నాం. శరణమ్మనా? సార్ నమస్తే, అందరికి నమస్తే సార్. నా పేరు శరణమ్మ, నాకు 3 కొడుకులు సార్. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను మధ్యలో నా మొగడు కాలం చేసిండు సార్. నా చిన్న పిల్లలకు ఒక బిడ్డకు లగ్గం చేసిన, 3 కొడుకుల లగ్గం చేసిన, ఏదో కష్టపడి నా పిల్లలకు గింతున్న వాళ్ళకి గింతాలు చేసి గీడు దాకా వచ్చిన. మన రణమంత్రం వచ్చి భూమి గుంజుకుంటా అంటే చూసుకుంటే ఊసుకుంటామా సార్? సాపుకుంటాం సార్. మా భూమిలోకి ఎవరికి రానిచ్చాడు లేదు, ఎవరికి కాలు పెట్టనిచ్చాడు లేదు, ప్రాణాలకైనా తెగిస్తాం సార్. మా భూమి ఎవరికి ఇచ్చాడు లేదు. ఎవడిచ్చాడు సార్ మా భూమి వాళ్ళకు అడుగుమని? ఎవడిచ్చాడు వాళ్ళకి అధికారం మా భూమిలోకి రమ్మని? సార్ మేము ఇయ్యం, దయచేసి సావనికైనా చేస్తాం కానీ భూమిలోకి మాత్రం ఎవరికి రానియ్యం, కాలు పెట్టనియ్యం సార్. లేదంటే ఒక బాంబు తెచ్చి మా డప్పూర్లో వేల్చమని సార్. అందరం చచ్చిపోతాం ఒకటేసారి. మీకు అడ్డం ఎవరు రారు, పొడవ ఎవరు రారు సార్. సార్ నమస్తే. గౌరవనీయులు ఇప్పుడు మన ఎమ్మెల్యే మాణిక్రావు గారు మాట్లాడతారు. ఈరోజు నేలకల్ మండలం 3 గ్రామస్తుల రైతుల యొక్క భూమి ఫార్మాకు కంపెనీకి తీసుకున్నామన్న సందర్భంగా రైతులకు మద్దతు తెలపడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతిగిరి గారు, అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, డిసిఎంఏ చైర్మన్ గారు, మరి సంగారెడ్డి నుంచి విచ్చేసినటువంటి నాయకులు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నేలకల్ మండల రైతులకి, మరి ముఖ్యంగా ఈ 3 గ్రామాల ప్రజలు ఇప్పుడు వాళ్ళ బాధ చూసిండ్రు, అందరు ఏడుస్తూ ఉన్నారు. అంటే కన్న తల్లి లాంటి భూత తల్లిని పోతే ఎంత ఏడుస్తున్నారో ఆ రకంగా ఏడుస్తూ ఉన్నారు. సార్ ఇది ఆల్రెడీ నేలకల్ మండలంలో 12,635 ఎకరాలు ఆల్రెడీ నేమ్స్ కింద తీసుకున్నారు సార్. మిగిలింది ఏం లేదు సార్ వాళ్ళకి. అంటే ఇంచుమించు 17 విలేజెస్ పోయినాయి. అంటే అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెడతామని ఇంకొక 2,003 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. అంటే మొత్తం మండలి ఖాళీ అవుతుంది. అంటే భూములు లేక ఇన్ని గ్రామాల మంది, అంటే ఇంచుమించు 17+3 అంటే 20 గ్రామాల మనుషులు ఏదైతే రైతులు ఉన్నారో, మరి ఆడపడుచులు కానీ పిల్లలు కానీ ఇక్కడ ఎక్కడ పోవాలి, ఏం చేయాలనేది కూడా మరి ఈ ప్రభుత్వం గ్రహించాలి. కాబట్టి నేను అదేవిధంగా ఏదైతే మరి ముఖ్యంగా ఇక్కడ ఈ భూమి నిస్వాతులకు ఏదైతే భూమి పోతే మరి ఉండడానికి కష్టమని వాళ్ళే చెప్తా ఉన్నారు. అది మరి ముఖ్యంగా నేను ఒక విషయం ఏంటంటే ఈ కంపెనీలు ఒక పెడితే ఈ జిల్లాకే మరి బాగా నష్టమవుతుంది. ఎందుకంటే
ఈ కంపెనీలు పెట్టినప్పుడు కంపెనీలో ఉన్నటువంటి ఏదైతే ఇఫ్లూయెంట్ వాటర్ అంటే పొల్యూటెడ్ వాటర్ ఎక్కడైతే ఇప్పుడు కొన్ని కంపెనీలు చూస్తున్నాం ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కంపెనీలు యొక్క కెమికల్ వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటుందో దాన్ని వర్షం పడ్డప్పుడు వర్షాలలో నీళ్ళలా వదులుతున్నారు. అవి అక్కడక్కడ మరి భూములలో పోయి భూములు పంటలు పండుతలేవు. అదే కాకుండా ఈ కంపెనీకి ఇక్కడ వస్తే ఈ 3 విలేజెస్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎక్కడ పోతున్నది? మాంజీరా నదికి పోతున్నది. మాంజీరా నదికి పోతే ఈ నారాయణకి అంటే యొక్క నేలకల్ మండల్ కానీ అవతల అందోర్ కానీ అవతల సంగారెడ్డి కానీ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ కూడా మొత్తం ఈ యొక్క వాటర్ పొల్యూట్ అవుతుంది సార్. అది మరి తాగడానికి కానీ ఆల్రెడీ మరి ఈ యొక్క మధ్య సింగూరు నీళ్లు హైదరాబాద్కు తాగడానికి ఇస్తున్నారు. మరి అదే కాకుండా వ్యవసాయానికి నిజామాబాద్ వరకు ఆ నీళ్లు పోతా ఉన్నాయి సింగూరు నుంచి. అంటే వ్యవసాయకు పనికి రాదు, తాగడానికి పనికి రాదు, పశువులకు పనికి రాదు, మరి పక్షులకు పనికి రాదు, ఆఖరికి లాస్ట్గా చేపలు కూడా చేసుకునే పరిస్థితులు చేపలు కూడా బతకాయి. కాబట్టి సార్ మీ అందరికీ మరి వచ్చిన వాళ్ళందరికీ మరి ముఖ్య మాజీ మంత్రి గారికి నా రిక్వెస్ట్ సార్, ఈ భూమి పోకుండా నా మండలిని మరి ముఖ్యంగా నా నాలుకల మండలిని కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన జహీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు మాణిక్రావు గారికి, మాణిక్రావు గారు మీకు పూర్తిగా ధైర్యంగా నిలబడ్డాడు. మీరు సంగారెడ్డి పోతే సంగారెడ్డి వచ్చిండు, జహీరాబాద్ వస్తే మీ వెంట వచ్చిండు, ఇక్కడికి మీ వెంట వచ్చిండు. మీకు పూర్తిగా ధైర్యంగా నిలబడి మీకు అండగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్రావు గారు, సంగారెడ్డి శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ అన్న గారు, మన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్న గారు, మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మిత్రులు క్రాంతి కుమార్ గారు, మన ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్న గారు, మన అందరికీ సుపరిచితులు పెద్దలు ఉద్యమకారులు దేవి ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నారారెడ్డి గారు, మరి స్థానిక నాయకులు భాస్కర్ గారు, రవీందర్ గారు, నరసింహారెడ్డి గారు, మా వీరారెడ్డి అన్న గారు, మాజీ సర్పంచ్ రవి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మారుతి గారు, మాణిక్యమన్న గారు, హకీం గారు, రాజేంద్రన్న గారు, భిక్షపతి గారు, ఇంకా మరి చాలా మంది ఉన్నారు. నేను పేర్లు తీసుకోకపోతే నేను తప్పు పట్టుకోవద్దు. పటాన్ చెరువు నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, సంగారెడ్డి నుంచి వచ్చిన నాయకులు, నారాయణఖేడ్ జహీరాబాద్ నుంచి వచ్చిన నాయకులు, అన్ని మండలాల జహీరాబాద్ నాయకులకు, ముఖ్యంగా మా డప్పూర్, మాల్గి, వడ్డీ గ్రామ రైతు సోదర సోదరీమణులకు, గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎటు సిరుతాడో తెలియదుగా. ఆ రాయి ఎవల మీద పడుతుందో ఎటు సిరుతాడో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టబోయే ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, బ్రోకర్ అవుతాడట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఏమంటాడు, ఫోర్త్ సిటీ కట్టాడట, ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది,
ఏమైనా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది? ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు ఆయన అనుయాయులకు ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు. ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు. ఆడపోయి కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసి వచ్చిన. ఆ లక్ష్మిది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన. శరణమ్మది, లక్ష్మిది, లలితమ్మది పోయాడు తిరిగి చూసిన. ఎంత మంచి పంట, బంగారముల పుదీనా ఉన్నది. పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉన్నాయి. కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది. ఏ పంట చూసినా బంగారములు ఉన్నది. శరణమ్మ మాట్లాడి 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించే భూమిని ఈయన కంపెనీలు పెట్టారట. ఏమైనా పొరంబోకు భూములు లేవా? పనికిరాని భూములు లేవా? పంట పండని భూములు లేవా? ఇంత బంగారము పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డావు అని నేను అడుగుతా ఉన్నా. పోయి పెట్టు ఫార్మాసిటీ. ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తా అన్నావు. భూములు వాపస్ అన్నయ్యి లేదు, అనుమతి వచ్చింది, అక్కడనే ఫార్మాసిటీ అన్నబెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది? పిచ్చోని చేతిలో రాయి లెక్క రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెడతాడట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైనా ముఖ్యమంత్రిగా ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఆడ పొదుగాలు వేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు. మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు గులగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు? కిసానోంకు హటావ్ అంటుండు, గరీబోంకు హటావ్ అంటుండు. इंदिरम्मा गरीबी हटाओ बोले, लेकिन ये रेवंत रेड्डी ने गरीबों को हटाओ बोल रहा, किसानों को हटाओ बोल रहा। ये कैसा सरकार है? ये सरकार हमें जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे। మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇవాళ ప్రజలు. ఏమన్నది శరణమ్మ? రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని ఈ అమ్మక్క కూడా అన్నది. ఇవాళ ఇక్కడ ప్రజలు 2 నెలల నుంచి అన్నం తింటలేం, అన్నం పైన పట్టలేదు, కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, గుండెపోటు వస్తుందేమో అని భయం అవుతుంది, కళ్ళు తెరవాలంటే నిద్ర లేచే వరకు ఏమైతామో అని చెప్పి భయపడుతున్నాము అని అంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు వచ్చి ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్ లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటాక బోడమల్లప్ప. ఎలక్షన్ల ముంగటనేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్ట భూములు చేస్తా, గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ స్పందించును. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలు ఇచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు, ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా? రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా? సర్ది చెప్తావా? చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. యాన్నో ఢిల్లీలో కూర్చుండు కాదు రాహుల్ గాంధీ, ఓట్లప్పుడేమో గల్లీ గల్లీ తిరిగినావు, గద్దెనెక్కినాక ఢిల్లీలో పడ్డావు. రైతు బంధు వచ్చిందా చెల్లె? వచ్చినాదే రైతు బంధు ఎవరికన్నా ఊళ్ళే? కేసీఆర్ ఉండగా టైం మీద వస్తుండేనా లేదా? ఇప్పుడు ఆనకాలం ఇక దసరా పండుగ, బతుకమ్మ పండుగ వచ్చింది కానీ ఇంకా రైతు బంధు వాళ్ళే.
ఏమని ఊరిచ్చిండు? ఇగో ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నాడా లేదా? ఏమే 15 వచ్చినాయా 10 వచ్చినాయా? 15 రాకపోయా 10 కూడా వాయ్. ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీడా? రుణమాఫీ అయిపోయింది అంటుండే కదా ముఖ్యమంత్రి, అయిందంటుండే కదా, అయిందా? అలాంటి నవ్వాలి రేవంత్ రెడ్డికి నవ్వాలి. హైదరాబాద్ సెక్రటరియట్ లో కూర్చున్నాడు కదా, రుణమాఫీ అయినాదే మన ఊర్లో డప్పూర్లా, రుణమాఫీ అయినాదే, రైతు బంధు పడ్డాదే. మరి బతుకమ్మ సీరియల్ వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? చెప్పలే తులం బంగారం అంటే. ఈ రకంగా అన్ని అబద్ధాలు ఆడిండు రేవంత్ రెడ్డి. నేను ఎట్లా ఉన్నాడంటే ఈయన కథ, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మనమేదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో. అంటే భూములు గుంజుకుంటాడట, దేవుళ్ళని కూడా గుంజుకుంటాడట. ఈ పుణ్యాత్ముడు దేవుని మీద ఒట్టు పెట్టిండు వెనకట. దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, రాముల వారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడమ్మా? ఇప్పుడు అటు దేవుణ్ణి మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు. ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయపాయ్. అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 వేస్తా అన్నాడు, అవి వడకపాయ్. ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. 100 రోజులు అన్నాడు, 300 రోజులు నిండినాయి. ఇప్పటికీ 300 నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండే తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు, పేదోళ్ల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లో గాని, మా మాగిల గాని, వడ్డీలో గాని ఈ 2,000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేం మీకు అండగా ఉంటాం. ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్ రావు గారు నేను ఇద్దరం అడ్డం నిలబడతాం. మా మీదకి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసేస్తా మీకోసం, హైకోర్టుల కేసేస్తా మీకోసం. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి. అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఆడబెట్టకుండా ఈ బంగారమూల పంట వండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. మీరు ధైర్యంగా ఉండండి, పానం ఇవ్వడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం. ఈ లంగాలు ఉంటారు, కొంతమంది బయలుదేరుతారు లోపల. మన దాంట్లో సాటుకు తీసుకుపోయి 2 ముగ్గురుతో సంతకాలు పెట్టించే కథలు చేస్తారు. జర జాగ్రత్త, ఒక్క మాట మీద ఉండండి. ఎవడొస్తాడో చూస్తా, ఎట్లొస్తాడో నేను చూసుకుంటా, నేనుంటాను మీకు అండగా నిలబడతా. మీరు మాత్రం ధైర్యం కూడా. ఏమొస్తాయి 15 లక్షలకు చెల్లె? ఏమన్నా వస్తాయా? ఇంత ఖర్చు అయిపోతుంది, ఇంత రోడ్డు మీద పడతాం. అమ్మగోళ్ళు అటు ఇటుని ఖర్చు పెడితే రేపు ఆగమవుతారు. ఇలా ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు కష్టపడి ఆ భూముల బంగారమూల పంట తీసి పెళ్లిళ్ళు చేసిండ్రు, పిల్లల్ని చదివించిండ్రు. ఇవాళ ఎంతో కష్టపడి చేసిండ్రు. నిజంగా మీ ఊరు డప్పూర్ ఎంత ఫేమస్. కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ లో మషూర్, డప్పూర్ పుదీన్ అంటే కూడా నారాయణఖేడ్లో బీదర్లో మషూర్. అవునా కాదా? కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ దాకా పోతుండే, డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది. పోదా? ఫస్ట్ డప్పూర్ పుదీనా కొట్టరు. బోయిన్పల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి. డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటది, వాసన మంచిగా ఉంటది, మందులు తక్కువ ఉంటాయి. ఇది మషూర్ ఉంటది, మంచి పేరున్నది డప్పూర్ పుదీనా. గింత మంచి పంట వండే గీ డప్పూర్ మీద పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసిండు.
ఈయనకు మనం బుద్ధి చెప్పాలి. మీరేం భయపడకండి, మేముంటాం. ఎందుకంటే ఈరోజు అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఆడ 15,000 ఎకరాలు ఉన్నది కదా, నువ్వు మొన్న హైకోర్టుకు చెప్పినావు కదా, ఈయన్నే పెడతా ఫార్మాసిటీ అని చెప్పినావు కదా, మరి ఆడ పెట్టినాక మళ్ళీ మా డప్పూరు భూములు నీకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఆడ పెడతాను, నువ్వు హైకోర్టుకు మొన్న కాగితం రాసి ఇచ్చినావు. నువ్వు హుషారు చేయకు. ఆడ 15,000 5,000 ఫార్మాసిటీ పెడతా, 10,000 బ్రోకర్ పని చేస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, భూములు అమ్ముకొని సంపాదిస్తా అని పని చేస్తే మేము ఊకోం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీలో ఫార్మాసిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి, ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. ఇవి బంగారముల పంట వండే భూములు. కొన్ని జాగాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు పంటలు వండని భూములు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, గటమోగానే పోయి పెట్టు. గీడేం పెట్టాలి? ఈడేం తప్పు చేసిండ్రు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడమా? ఈడేదో గరీబోళ్ళ భూములున్నాయి, పేదోళ్ళ భూములు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయని ఇటుపోకాన మోపైనవు. అయినా ఇంకోటంట, మూసీని శుద్ధి చేస్తా, మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు. మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఏమైతుంది? నువ్వు మూసీని మంచిగా చేస్తా, గోదావరి నీళ్ళు తెస్తాను, తే మంచిదే వద్దంటున్నామా మేము? కానీ మా మంజీరా ఏం పాపం చేసింది? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు అనుకో, ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా? చిన్న చిన్న వాగులు, 4 నక్క వాగు ఉన్నట్టుంది, తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది, కోట వాగు ఉన్నది, నేల్కల్ వాగు ఉన్నది. ఈ 4 వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి, శనగపల్లి ప్రాజెక్టులో పడతాయి. శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి ఆ పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాలో పడతాయి. మంజీరాలో పడితే ఏమవుతుంది? మంజీరా మొత్తం కలుషితం అవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఈడ ఫ్యాక్టరీలు పెడితే వాలెటున్నది? ఆ వాగులన్నీ కూడా శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాల పడితే ఈ కాలుష్యం అంతా మంజీరాల పడి మొత్తం నీళ్లు కాలుష్యం కావా? మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్ లో ఏమందరు? ఎవరైనా హైదరాబాద్ కొన్ని రోజులు పోయింది అనుకో, ఏడాది పోయి మళ్ళీ ఊరికి వచ్చింది అనుకో, అదే వీడికి మంజీరా నీళ్లు బాగా పడ్డాయిరా, తెల్లగా అయింది అంటారు. వీడు మంచిగా అయింది అందరు అనపోదురా, నీళ్లు బాగా పడ్డాయిరా వీడికి మంజీరా నీళ్ళు అందరు. అంటే పాలోస్ అంటే నీళ్ళు అవి. మంజీరా నీళ్ళు అంటే పాల లాంటి నీళ్ళు అవి. అందులో విషం కలుపుతాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి. పాల లాంటి మంజీరా నీళ్లలో ఈడ ఫార్మాసిటీ పెట్టి ఆ విషపు చుక్కలు మంజీరాల కలుపుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా? ఒకవైపేమో మూసీ శుద్ధి చేస్తా అంటావు, మూసీలో గోదావరి నీళ్లు కలుపుతా అంటావు, కలుపు. కానీ మరి మా మంజీరా ఏం పాపం చేసింది? ఈ మంజీరాలో ఈ ఫార్మాసిటీ పెట్టి ఈ విషపు చుక్కలు ఎందుకు వేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు అని నేను అడగదలుచుకున్నా. ఇది అన్యాయం కాదమ్మా? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే మీరంతా పేదవాళ్ళు, మీకోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తుంది, మీ భూములు కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అని మనవి చేస్తా ఉన్నా. నేను ఇందాక చెప్పినట్టు కొందరు దొంగలు వచ్చి చీకట్ల సంతకాలు పెట్టించుకుంటారు, ఆశ చూపిస్తారు. దయచేసి మోసపోకండి. భూమి పోతే భూమి రాదు. ఈ బంగారం లాంటి భూములలో కాదు ఫ్యాక్టరీలు పెట్టాల్సింది, రాళ్ళు రప్పలు గుట్టల పొన్న పెట్టుకోగాని ఈ బంగారం వసంటి భూములలో పెట్టొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల మీరు మంచిగా ఉండండి. తప్పకుండా మేము మీకోసం కొట్లాడతాం, మీకోసం మీ భూములు కాపాడతాం. అంత ఇబ్బంది వస్తే నేను మాణిక్యరావు వచ్చి మీ ఊళ్ళోనే రూమ్ చూపించి ఈయన పండుకుంటాం, ఆ జేసీబీలకు అడ్డం నిలబడతాం. ఎవరు వస్తాడో రమ్మని. మేమందరం మా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే, మా క్రాంతి గారు ఓఎస్సీ కాలనీలో గలం, బీసీ కాలనీలో గలం, మనిషికో దిక్కు పంటాం. ఏ మిషన్ వస్తుందో రమ్మని అడ్డం మేము పండుకొని మిమ్మల్ని భూములు కాపాడతాం. ఎవడు వస్తాడో ఎట్లా వస్తాడో రమ్మని, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. పేదల బతుకులు, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల బతుకుడు కూల్చుడు కాదు, పేదల బతుకులు నిలబెట్టుడు. డూప్లికేట్ ఇది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. ఈ రేవంత్ రెడ్డి అందులో జొర్రిండి నడిమిట్లా ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలు తిరిగిండిన. ఓ ఆ ఏబీవీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్ లో వచ్చిండు, టీఆర్ఎస్ లోకి వెళ్ళి తెలుగుదేశంలో దుంకిండు, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ లో దుంకిండు. ఎన్నన్నా దుంకుతాడు, ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు. ఇలా మనకు అర్థమైతే లేదా చెల్లె? గా ముసలికి ఇచ్చే పింఛనన్న టైంకి వస్తుందా మునుపటి లెక్క? కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా చక్కగా వస్తలేదు.
మధ్యలో 2 నెలలు ఎగ్గొట్టిండు, మధ్యలో 2 నెలలు పింఛన్ ఎగ్గొట్టిండు. అవి కూడా చక్కగా వస్తలేవు పింఛన్లు. 4,000 నమ్మిచ్చిండు, ఇచ్చే 2,000 కూడా చక్కగా ఇస్తలేడు. ఇస్తుండా? కేసీఆర్ ఉంటే ఈ పాటికి రైతు బంధు పడకపోవునా? మీకు పడకపోవునా? ఫోన్ టింగ్ను మోగుతుండే, పైసలు పడి ఇంత దేనికన్నా ఖర్చులకు వస్తుండే కదా బాయికాడ. ఇవాళ అవి కూడా రాకుండా అయిపోయినాయి. రుణమాఫీ అన్నాడు, అది సగం మందికి కూడా కాలే, చాలా మందికి అయింది, 12 మందికి కాలే. అన్ని ఉత్తమ ముచ్చట్లే. అయినా ఇవాళ మనం ఇక్కడికి వచ్చింది మీ భూములు కాపాడడానికి. మీ భూములు తప్పకుండా మేము కాపాడుతాం. మొన్న కూడా మీరందరూ హైదరాబాద్కు నా దగ్గరికి వస్తామని అన్నారని మాణిక్రావు సాబ్ చెప్పిండు నాకు. నేనన్నా పాపం అంత దూరం వాళ్ళందరూ వచ్చేందుకు నేనే వాళ్ళ దగ్గరికి వస్తా మాణిక్రావు సాబ్ అని చెప్పినా, అందుకోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ 80 ఎకరాల చెరువు ఉన్నది మన ఊర్లో. నేను మీ ఊరికి మీకు యాదుకుందో లేదో 2 పనులు చేసిన. మీ చెరువుకు నేనే వచ్చి ఆ రోజు కొబ్బరికాయ కొట్టి మిషన్ కాకతీయలో మీ చెరువు మంచిగా చేపించిన. ఒకసారి నేను వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు మాకు సబ్ స్టేషన్ కావాలి సార్, కరెంటు సరిగా వస్తలేదు అంటే మీ ఊరికి సబ్ స్టేషన్ కూడా మన బీఆర్ఎస్ పార్టీ శాంక్షన్ చేసింది, నేనే శాంక్షన్ చేసిన. ఆ సబ్ స్టేషన్ వచ్చినాక కరెంటు మంచిగా కాలే మీ ఊరికి. మరి ఇటు భూములన్నీ గుంజుకుంటే సబ్ స్టేషన్ ఉండేం ఫాయిదా అవుతుంది, చెరువు ఉండేం ఫాయిదా అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులు బతకాలని చెరువు మంచిగా చేసింది, సబ్ స్టేషన్ పెట్టించింది. కాంగ్రెస్ వాడు వచ్చి భూములు గుంజుకుంటా అంటుండ్రు. గుంట నక్కోలు వచ్చిండ్రు కొడుకులు. అయినా ధైర్యంగా ఉండండి, పోవు ఎట్లా పోతాయి, పోనిస్తామా మేము? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుంట కూడా ఇక్కడ ముట్టనిచ్చే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఫ్యాక్టరీ వస్తే ఏమవుతుంది? 2 రకాల కాలుష్యాలు ఉంటాయి. ఒకటి వాయు కాలుష్యం, 2 నీటి కాలుష్యం. ఫ్యాక్టరీలో వదిలే రసాయనాలు మన పెదవాక్కేలి మంజీరాలకు పోయి నీళ్లు కలుషితమవుతాయి. మరి భూములని పోయినాక ఈ ఊర్లో అయితే ఇన్నే ఉండాలి కదా మనం. ఆ గాలి, అందులో నుంచి వచ్చే వాయు కాలుష్యంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. భూములు పోయినా ఇళ్లలో బతకలేం మనం. ఆ రాత్రిపూట వదిలే పొగ, ఆ రాత్రిపూట వచ్చే చప్పుళ్ళు, దాంతో మీకు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2 రకాల దెబ్బ తగులుతుంది. ఇటు వాయు కాలుష్యం, అటు నీటి కాలుష్యం. మీ ఊర్లో 130-140 బోర్లు ఉన్నాయి, 100-150 బాయిలు ఉన్నాయి. ఆ బాయిలలో నీళ్లు కలుషితమవుతాయి, బోర్లలో నీళ్లు కలుషితమవుతాయి, గాలి కాలుష్యం అవుతుంది, మంజీరా నది కాలుష్యం అవుతుంది. మన జీవితాలే ఆగమైపోతాయి. అంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. భూములపై ఇళ్లలో బతుకుడు కూడా కష్టమే అవుతుంది. ఈ దగ్గర ఫ్యాక్టరీలు పెట్టి ఆ పొగతో, ఆ వాసనతో మీ ఆరోగ్యాలు, మీ ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు ఐక్యంగా ఉండండి, 3 గ్రామాల ప్రజలు కూడా. ఎందుకంటే యాక్చువల్గా ఇట్లా భూమి ఉండదు. ఉపాధి కోల్పోయినప్పుడు 2013 భూసేకరణ చట్టం కింద 3 రకాల సాయం చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చేదే లేదు, కానీ మీకు మనసుని బట్టి నీకు చెప్తున్నా, భూములు ఇచ్చేది లేదు, ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టనిచ్చేది లేదు. కానీ దాని ఇంకో పద్ధతి కూడా మీకు తెలిసి ఉండాలి. కొంతమంది తెలియక అమాయకులు ఇప్పుడు ఆ మూసీ ప్రాజెక్టుల సంతకాలు పెడుతుండ్రు. ఏం బెదిరిస్తుండ్రు వాళ్ళకు? ఆయనతో డబుల్ బెడ్రూమ్ పోతుంది రా భయ్, జల్దీ సంతకం పెట్టని బెదిరిస్తే కొంతమంది చదువుకోనోళ్ళో తెలియనోళ్ళో సంతకాలు పెట్టిండాడు. మూసీలో సంతకాలు పెడితే మీకు 25,000 బంపర్ ప్రైస్, ఇల్లు ఇస్తాం, 25,000 ఇస్తాం, పోనీ నెల కొడుతున్నాడు. వాస్తవానికి 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, మనం ఇయ్యం మీ గురించి చెప్తలేను కానీ మీకు తెలిసి ఉండాలని చెప్తున్నా. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, ఎక్కడైనా భూసేకరణ జరిగితే అక్కడున్న భూమికి 3 అంతల విలువ కట్టి ఇవ్వాలి. 1. 2, ఇంట్లో ఉన్న వాళ్లకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పని కోల్పోతారు కనుక మనిషికి 5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి. ఇంట్లో తల్లిదండ్రి 2 కొడుకులున్నారనుకో, 2 కొడుకులకు 5 ఇవ్వాలి, తల్లిదండ్రికి 5 ఇవ్వాలి. 18 ఏళ్లు నిండిన బిడ్డ ఉంటే బిడ్డకు కూడా 5 లక్షలు ఇవ్వాలి. 2. 3వది, అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. ఇల్లు కట్టియాలి, ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల తల్లిదండ్రికి మనిషికి 5 లక్షలు ఇవ్వాలి, ఉన్న భూమికి 3 అంతల డబ్బు కట్టియాలి. ఇది చట్టం ఉంటుంది. యాక్చువల్గా కొంతమంది తెలియక రాత్రి ఆయన ఎవరన్నా ప్రలోభాలకు గురి చేస్తే 15 లక్షలకు సంతకం పెట్టింది అనుకో, ఆగమాగం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి కూడా ఏముంటుంది,
ఫార్మాసిటీ అయినా కంపెనీలైనా ఎక్కడ పెట్టాలి? పొరంబోకు భూములల్లా, పంట వండని భూములల్లా, రాళ్లల్ల రప్పలల్లా, గుట్టలల్లా, ఎక్కడ ఏ వసతి లేని కాడ పెట్టాలి. మీ దగ్గర బంగారముల బాయి నిండా నీళ్లున్నాయి, దంగదు. మోటార్ పెడితే నీ బాయి దంగది, నీ బోరు దంగది. 3 పంటలు పక్కా పండేటువంటి భూములు ఇవి. ఇటువంటి చోట ఫ్యాక్టరీలు పెట్టరు. పెట్టినా కేంద్రంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, కోర్టులు ఒప్పుకోవు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. అవి న్యాయం అనేది, ధర్మం అనేది ఉంటుంది. అయితే మీరు పేదవాళ్ళు, చదువుకోని వాళ్ళు, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు కనుక మేం మీకు అండగా నిలబడతాం. మీ తరఫున ఏ కోర్టులో కొట్లాడాలన్నా, ఎక్కడ కొట్లాడాలన్నా మేం కొట్లాడి ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీ భూములు కాపాడతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మీరు మంచిగా సంధాయించుకోవాల్సింది, ఆల్రెడీ ఆడ 15,000 ఎకరాల భూమి తీసి పెట్టున్నది ఫార్మాసిటీకి. దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే పర్యావరణ అనుమతి వచ్చింది. అక్కడ 0 ఎఫ్లుయెంట్ ప్లాంట్స్ పెట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, అన్ని ఇట్లా వంట వండి తయారున్నది, వడ్డిచ్చుడే ఉన్నది. గాడ పెట్టుకోక గీడికి వచ్చుడు ఎందుకు? ఆడంత తయారున్నది కదా. మరి ఆడంత తయారున్నది కేసీఆర్ తయారు చేసి పెట్టిందేమో, దాన్ని అమ్ముక దొప్పుతా, ప్లాట్లు చేసి అమ్ముకుంటా, దాన్ని రియల్ ఎస్టేట్ బేరం చేసుకుంటా, ఈ ఇప్పుడు డప్పూర్ను ముంచుతా అంటే ఎట్లా? ఇదెక్కడి న్యాయం? ఆలోచన చేయండి. అందువల్ల ఇవన్నీ మీకు అర్థమైతే ఏమైందంటే మీరు కూడా ఎవరైనా వచ్చినా గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. ఇటువంటివి పెట్టినప్పుడు గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజలందరూ ఒప్పుకుంటేనే పెట్టాలి. నువ్వు గ్రామ సభ పెట్టవు, ప్రజల అభిప్రాయం తీసుకోవు, ప్రజా అభిప్రాయ సేకరణ జరగదు, ఆయనతో నోటీస్ ఇస్తావు, వచ్చి జల్దీ అని నువ్వు బెదిరిస్తావా? ఇదేం పరిస్థితి? అందువల్ల మీరెవ్వరు ధైర్యాన్ని కోల్పోకండి. దయచేసి మంచిగా అన్నం తినండి. మీరు ఆయనతో టెన్షన్ పడి, నిన్ననే మూసీ ప్రాజెక్టులో ఒకటి చనిపోయినారు అన్యాయంగా. ఈ హైడ్రా అని పెట్టి ఆ కూలగొట్టుడు పెడితే రేవంత్ రెడ్డి ఇప్పటికి 4 ప్రాణాలు తీసిండు. ఈ కూలగొట్టుడి మీద 4, ఒక ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది, ఇంకొక ఆమె విషం జాగి చచ్చిపోయింది, 2, 3 గుండె ఆగి చచ్చిపోయింది. నేనెందుకు చెప్తున్నా అంటే మీ భూములు ఓనియం, మేము అడ్డం ఉంటాం తల్లి. వాడేమన్నా మిషన్ తెస్తాడా, ప్రొక్లైన్ తెస్తే దానికి అడ్డం నేను నిలబట్ట. మా మీదికెళ్ళి రావాలి మిషన్, మీ మీదికి రావాలంటే మా మీద ఎక్కినాకనే మిషన్ మీ మీది మీ పొలాలకు రావాలి. మేము నిలబడతా కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎందుకంటున్నా అంటే అనవసరంగా ఏదైనా టెన్షన్ పడి వాళ్ళని పానం మీద తెచ్చుకోకుండ్రి, ధైర్యంగా ఉండుండ్రి, బతుకుండి కొట్లాడాలి, ధైర్యంతో కొట్లాడాలి తప్ప పానం తీసుకోవద్దు, ఆగమాగం కావద్దు. మేమందరం ఉన్నాం కదా మీకు, మీరెందుకు ధైర్యం కోల్పోతారు? అస్సలు ధైర్యం కోల్పోవద్దు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. రేపో మాపో ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా మీ డప్పూరు గురించి నేను అసెంబ్లీలో గట్టిగా బల్ల గుద్ది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా. మీకోసం నేను కొట్లాడతా అసెంబ్లీలో అని కూడా చెప్తా ఉన్నా. అసెంబ్లీలో మాట్లాడతాం, హైకోర్టుకు పోతాం, గ్రీన్ ట్రిబ్యునల్కి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం. అవసరమైతే మిమ్మల్ని మాత్రం కాపాడటం. ఎవడన్నా ఏదైనా వచ్చిండనుకో, మా మాణిక్రావు సాబ్కో మీ సర్పంచ్ సాబ్కో ఒక్క ఫోన్ కొడితే 2 గంటలు మీ ఊరికి వచ్చేస్తాం. మేము 2 గంటలు మీ ఊరికి వస్తాం. హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ఎంత 1.5, 2 గంటలు వచ్చినాయి. ఇవాళ 2 గంటలు మీ ఊరికి వస్తాం, మిమ్మల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు అస్సలు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం మాత్రం కోల్పోవద్దు. ఎవ్వరు ధైర్యం ఏడవద్దు, ధైర్యం కోల్పోవద్దు. కొట్లాడదాం. కొట్లాడి పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. అంతే తప్ప మనం పోరాడితే మనకు పోయేదేం లేదు. మన భూములు మనకు దక్కుతాయి. తాతలు తండ్రుల నుంచి మీకు ఒక వారసత్వంగా వచ్చింది. మీరు మీ పిల్లలకి ఇవ్వాలని మీరు కలగంటున్నారు. మీ తాత తండ్రికి ఇచ్చిండు, తండ్రి మీకు ఇచ్చిండు, మీరు మీ పిల్లలకి ఇవ్వాలి తప్ప ఈ భూమిని గద్దల్లాగా ఈ రేవంత్ రెడ్డి తన్నుకపోతే ఊరుకోవడం అని మనందరం కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ 3 గ్రామాల ప్రజలకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా అధైర్యపడకండి, గట్టిగా ఉండండి. ఇప్పుడు డప్పూర్లో 1465 ఎకరాలు తీసుకుంటామంటున్నారట, మాల్గిలో 256 ఎకరాలు, వడ్డీలో 282 ఎకరాలు, మొత్తం కలిపి 2003 ఎకరాలు తీసుకుంటా అంటుండు. నేల్కలోలు కూడా వీరారెడ్డి సాబ్ నా ఊరు పోతలేదని గిట్ట అనుకున్నావు నువ్వు. దీని ఎఫెక్ట్ నీ ఊరికి కూడా ఉంటుంది. మొత్తం నేల్కల్ మండలం మీద ఉంటుంది, మంజీరా మీద ఉంటుంది. ఈ గాలి సిరితే మీకు ఇసరదా గాలి? మీ ఊర్లలో మొత్తం మండలం అంతా ఇసురుతుంది గాలి. మీ అందరి ఆరోగ్యం దెబ్బతింటది.
నీళ్లు ఖరాబ్ అయితే నీ ఊరు నీళ్లు కూడా ఖరాబ్ అవుతాయి. మంజీరా నీళ్లు ఖరాబ్ అయితే మొత్తం మెదక్ జిల్లా ఖరాబ్ కాదా? మూసీని ఉద్ధరిస్తా అంటాడు, మంజీరానేమో పాడు చేస్తా అంటాడు. ఇది ఎక్కడ న్యాయమే? అదేమో మంచిగా చేస్తాడట మూసీని, చెయ్యి, నేను వద్దంటలేం కదా. మా మంజీరాని ఎందుకు పాడు చేస్తావు? మా మంజీరాని ఎందుకు కలిసితం చేస్తావు? మా మెదక్ జిల్లాను ఎందుకు ఆగం చేస్తావని నేను అడుగుతా ఉన్నా. మా డప్పూరు ప్రజలను ఎందుకు ఆగం చేస్తావు అనేది నా ముచ్చట. పెట్టు, రాళ్ల పొన్న పెట్టు, గుట్టల పొన్న పెట్టు, ఆల్రెడీ ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఫార్మా సిటీలో అన్ని ఫ్యాక్టరీలు పెట్టు తప్ప మా తెరువు రాకు, మా ఉసురు ఓసుకోవద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డికి మీ అందరి తరఫున మనవి చేస్తా ఉన్నా. మీరు అస్సలు అధైర్యపడద్దు తల్లి. నేను మళ్ళీ ప్రాణం పోతే ప్రాణం రాదు, ధైర్యంగా ఉండుండ్రి. మేమున్నాం మీకు. ఎవరు ఏడవద్దు, కొట్లాడాలి, ఏడుస్తాం. మేము లేమా మీ అందరికీ? ఎంత దూరమైంది అంత దూరం కొట్లాడదాం. మీకేం ఖర్చులు కూడా మేము ఏనియం, మీ ఊరిని కాపాడతాం. మీ ప్రేమ కావాలంతే మాకు. మీరు ఐక్యంగా ఉండండి చాలు మాకు అంతే. మీరు ధైర్యంగా ఉండండి చాలు మాకు అంతే. మీ మధ్య ఎవడో ఒకటి మెల్లగా పుల్లబెట్టిలకెళ్ళి ఇద్దరిద్దరిని ఇచ్చగొట్టాలని చూస్తారు. అది ఇచ్చిపోకుండా, అంటే విడిపోకుండా చూసుకోండి. ఐక్యంగా ఉంటే ఎవడు మన తెరువు రాలేడు, ఈ భూములు ముట్టలేడు. మీ భూములు మీకు కాపాడిస్తాం. వాస్తవానికి కేసీఆర్ గారు అయితే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టి ఆ గోదావరి నీళ్లను మీ భూముల్లోకి తెచ్చేందుకు కూడా ప్లాన్ చేసిండు. దాని పనులు సగమంతా అయినాయి. వీళ్ళు ఇప్పుడు ఆపేసిండ్రు ఆ బసవేశ్వర సంగమేశ్వరం. ఆ పనులు జరిగినాయి. ఎప్పుడైనా కాలం కాకపోతే ఆ గోదావరి నీళ్లు తెచ్చి డప్పూరు చెరువులో పోయాలని చూసిండు కేసీఆర్. ఎప్పుడైనా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి కాలం పోతుంది. కాలం పోయినా గోదావరి నీళ్ళని తెచ్చి డప్పూరు చెరువు నింపేటట్టు కూడా ప్లాన్ చేసిండు మన కేసీఆర్ ఉండగా. పనులు చాలా అయినాయి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఆ పనులు కూడా ఆగబట్టిండు. సరే, చూసుకుందాం దాని సంగతి. అది కూడా మళ్ళీ మన టైం వస్తుంది, మనం చేసుకుందాం. ఇప్పుడైతే మేము భూములు కాపాడాలి, మీ ఊరు కాపాడాలి. ఇది చెప్పడం కోసమే వచ్చినాం, మీకు ధైర్యం వేయడం కోసమే వచ్చినాం. ఏం దాకైనా కొట్లాడతాం, డప్పూరు ప్రజలను కాపాడతామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. చెప్పు అందరు థ్యాంక్స్.